చాలా మంది శివాజీ గారిని ట్రోల్ చేస్తున్నారు. అలాగే శివాజీ గారు మాట్లాడింది తప్పు అనేసి అంటున్నారు. దాని మీద మీరేం మాట్లాడతారు? అంటే శివాజీ గారు మాట్లాడింది ఏ రకంగా మీకు తప్పు అనిపించిందో నాకు అర్థం కావట్లేదు. తప్పు అనే వాళ్ళు ఎవరున్నారో ఆ తప్పు అనిపించింది ఏంది అనేది ముందుకొచ్చి మాట్లాడాలి. అంటే ఇంట్లో కూర్చొని మాట్లాడడం కాదు, ప్రతి ఒక్కరు ఏ విధంగా తప్పు అనిపించింది అనేది ముందుకొచ్చి మాట్లాడాలి. ఒకటి ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే, ప్రకాష్ రాజ్ గారు నాగబాబు గారు ఉన్నారండి. ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, నాగబాబు గారు కానివ్వండి, మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతుర్లని కూడా అలాగే ఎంకరేజ్ చేస్తున్నారా? ఇప్పుడు నిహారిక ఉంది, నిహారిక మొత్తం బికినీలు వేసుకున్నది ఇప్పటివరకు లాంచ్ చేయలేదు ఎందులో కూడా. ఆమె గోవాకి వెళ్ళి ఉండదా, బ్యాంకాక్ వెళ్ళి ఉండదా? మరి ఆవిడ వేసుకున్న బట్టల్ని ఎందుకు పోస్ట్ చేయలేదు ఇప్పటివరకు? చిరంజీవి గారి ఇంటి నుంచి ఎందుకు రావట్లేదు అలాంటి బట్టలు ఉన్నటువంటి ఫొటోస్? ఒక అనసూయ వేసుకున్నది ఆమె పోస్ట్ చేసుకుంది, ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది. మరి చిరంజీవి గారి ఇంటి మీద నుంచి ఎందుకు రాలేదు అలాంటివి? అంటే ఎవరి కుటుంబానికి తగ్గటువంటి సంప్రదాయాలు అనేవి, కల్చర్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఎంతవరకు ఉండాలి సినీ ఫీల్డ్కి, ఎంతవరకు అట్రాక్ట్ అవ్వాలి, ఎంత నటించాలి అనేది వాళ్ళ కుటుంబానికి తెలుసు. ఎందుకంటే చూస్తూ వస్తున్నారు. నేను నాగబాబు గారిని తప్పు పట్టట్లేదు, చిరంజీవి గారి కుటుంబాన్ని తప్పు పట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళు పద్ధతిగా ఉన్నారు, ఆల్రెడీ పద్ధతిగా ఉన్నారు. వాళ్ళు అంతవరకు వాళ్ళ లిమిట్స్ ఎక్కడ క్రాస్ చేయలేదు. ఇష్టమైన పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఇష్టం లేని పెళ్లిళ్ళని వదిలేస్తున్నారు. అంతే తప్ప కానీ అసభ్యకరమైనటువంటి బట్టలు వేసుకొని నిహారిక రాలేదు, శ్రీజ రాలేదు, సుష్మిత రాలేదు. మరి మిగతా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు రియాక్ట్ కావట్లేదు? యాజ్ ఏ మీరు కూడా యాక్టరే కదా, మీరు ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు హెచ్చరించట్లేదు? ఒక చిన్న సినీ నటుడు అయినటువంటి శివాజీ మాట్లాడిండు, అంత గొప్ప మనసు ఉన్నటువంటి అతను మాట్లాడితే ఈరోజు ప్రతి ఒక్కరు ఆయన వేలెత్తి చూపించే వాళ్ళు అయిపోయినారు తప్ప కానీ ఏ ఒక్కరు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఎవరు ఎందుకు బయటికి రావట్లేదు? ప్రతి ఒక్కరు మనం రియాక్ట్ అవ్వాలి కదా. జనాలు రియాక్ట్ అవుతున్నారు, జనాలు బయటకు వస్తున్నారు. అరే అతను చెప్పింది కరెక్ట్, తను చెప్పిన మాటల్లో నిజం ఉంది, 1-2 పదాలు మాత్రం దొరలడం అనేది సహజం. ఒక మనిషి, మానవ మనిషి, అతను కూడా ఏం పైనుంచి దిగిరాలేదు కదా. ఒక సామాన్య మనిషి, అతను ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ఏదో సినీ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఒక యాక్టర్ అయ్యాడు. యాక్టర్ అయ్యి యాక్టింగ్లో చేసుకుంటూ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయిని నా ఇంటి ఆడబిడ్డగా నేను తీసుకుంటున్నాను, నా ఇంటి ఆడబిడ్డ ఈ విధంగా అసభ్యకరంగా ఉండకూడదు అని చెప్పాడు తప్ప కానీ నీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకో, నీ ఇష్టం వచ్చినట్టుగా నాట్యం చేయి, నీ ఇష్టం వచ్చినట్టుగా డ్యాన్సులు వేసుకో, బీచ్లో బొర్లు అని చెప్పలేదు కదా. బీచ్లో బొర్లు అని చెప్పినప్పుడు మీరు అందరు తప్పు అని చెప్పాలా? ఇక్కడ రామ్ చరణ్ గారి పాటలో కూడా సేమ్ ఇదే వర్డ్స్ యూజ్ చేశారు. అవునండి, చక్కెర సామాన్లు అనేది అవును, ఒక సర్కాజం లో చాలా మంది వాడతారు. ఇప్పుడు ఒక మనిషి మంచి చెప్తున్నప్పుడు, ఒక తప్పు కూడా మంచి చెప్తున్నప్పుడు ఒక బూతు దొర్లితే మా ఇంట్లో వాళ్ళు ఉన్నారండి, నాకు మంచి చెప్తున్నా, అరే అవలాగా మంచిగా ఉండరా అని చెప్తారు. మంచిగా ఉండమని చెప్తున్నాడు కాబట్టి నన్ను అవలాగా అన్నప్పుడు నేను తీసుకున్నా. అరే నేను మంచిగా ఉన్నాక కూడా నువ్వు అవలగానివి అని చెప్పేసి నన్ను అంటే అప్పుడు నేను తీసుకున్నా. ఇంట్లో వాళ్ళు అన్న కూడా అతను అన్న విధానం కూడా అదే, నువ్వు మంచిగా లేవు, నువ్వు మంచిగా ఉండాలి కాబట్టి ఒక మాట దొరికిందండి. దాన్ని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నారు? 99 మంచి మార్కులు వచ్చిన తర్వాత ఒక తప్పు మార్కును పట్టుకొని వేలాడడం ఎక్కడి వరకు కరెక్ట్? ఎంత చిన్న హీరో అని చెప్పేసి తనని ఒక మామూలు వ్యక్తిలాగా ట్రీట్ చేస్తూ తనకు టీఎఫ్ఐలో తనకి గుర్తింపు లేదా? అంటే ఇంకొకటి కూడా, సరే 100 సినిమాలు తీసాడండి, 100 సినిమాలు తీసిన వ్యక్తి మాటలు మీరు వినొచ్చు కదా, మరి ఎందుకు వినట్లేదు? తప్పేం చెప్పిండు ఆయన? ఆయన సినిమాలో అని ఎక్కడ మెన్షన్ చేయలేదు, మీరు వింటారో వినరో. అతను ఒకటే మాట చెప్పిండు, మీరు బయటికి వచ్చినప్పుడు పబ్లిక్ గా మీరు అసభ్యకరమైన బట్టలు వేసుకోకండి, పబ్లిక్ గా వచ్చినప్పుడు వేసుకోకండి. ఎందుకంటే ఆయన ఏ ఇంటెన్షన్ లో చెప్పాడంటే, నిధి అగర్వాల్కి ఒక 6 మంది బౌన్సర్లు ఉన్నా కూడా ఒక చిల్లర మనుషులు వచ్చేసి తన డ్రెస్ ని లాగడమో లేకుంటే తనని చేయడమో జరిగినప్పుడు ఆ డ్రెస్సులు ఎక్కడ ఊడి పడిపోతాయో, మీరు వేసుకున్న బట్టలు మీకే కంఫర్ట్ లేవు, ఇలా నడుస్తుంటే గట్టిగా గాలి పీల్చుకుంటే ఊడిపోతున్నాయి. సో మీరు ఎంత కాస్ట్యూమ్ డిజైనర్ చేసుకున్నా, లక్షలు వేలు పెట్టి బట్టలు కొనుక్కున్నా మీ ఒళ్ళుని కాపాడుకోండి అని చెప్పాడు. అంతే, అంతకు మించి వేరే మాట చెప్పలేదు. అంటే నేను అన్న మాటల్లో 2 తప్పులు ఉన్నాయి, దానికి కూడా అపాలజైజ్ కూడా చేసుకోవడం జరిగింది. కానీ దాన్ని కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? మనిషికి ఇంకా కొద్దిగా 4 రోజులు ఎక్కువ టాపిక్ కావాలి కదా. మీడియా వాళ్ళకి ఏం కావాలి? మీడియా వాళ్ళు అక్కడ చెప్పేస్తారు ముందే, మాకు ఇంకొన్ని రోజులు, మాకు ఇప్పుడు నడిచేది ఏమీ లేదు. బిగ్ బాస్ ఉండే ఇన్ని రోజులు, బిగ్ బాస్ మీద మేము కొంచెం కాలం గడిపినాము, మాకు ఎటువంటి న్యూస్ అందట్లేదు. ఒకరోజు పవన్ కళ్యాణ్ గారిది ఏదో తాటాకులు ఎండిపోయినాయి, ఆ తెలంగాణ జరిగింది అనేది ఒక టాపిక్ మేము 10 రోజులు నడిపించుకున్నాము. శివాజీ గారిది కూడా మాకు ఒక 10 రోజులు టాపిక్ కావాలి అని చెప్పేసి అని అడుగుతున్నారు. మీడియా వాళ్ళు పొడిగించేది తప్ప కానీ ఇది ఎవరు పొడిగించలేదు. పబ్లిక్ అంతా సపోర్ట్ చేస్తున్నారండి. పబ్లిక్ అంతా సపోర్ట్ చేస్తున్నప్పుడు మీడియా పబ్లిక్ మాట్లాడేది చూపించకుండా మీకు నచ్చిన నాగబాబుది ఎందుకు చూపిస్తున్నారు? మీరు సగం బట్టలు వేసుకున్నటువంటి అనసూయది ఎందుకు చూపిస్తున్నారు? మరి పబ్లిక్ ఎందుకు చూపించట్లేదు? ఒక్కరు కూడా లైవ్ టెలికాస్ట్ చేయట్లేదు. మరి పబ్లిక్ పెద్ద ఛానల్స్ వచ్చి ఇవాళ సంజన గారు మీటింగ్ పెడితే, ఇమాన్యుల్ గారు మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళిపోయారు. మరి శివాజీ గారిది ఎందుకో మీరు పెట్టలేదు? నాగబాబు మాట్లాడితే నాగబాబు గారు మాట్లాడితేనే పెడతారా? నాగబాబు గారు మాట్లాడకుండా మాలాంటి మామూలు మాట్లాడుతున్నప్పుడు మరి మీరు ఎందుకు రావట్లేదు? ఎందుకు టెలికాస్ట్ చేయట్లేదు? మేము చెప్తున్నాగా, మేము శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నాము. మరి ఎందుకు పబ్లిసిటీ చేయట్లేదు? దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. జనాలకు ఎవరికి చెడ్డగా అనిపించట్లేదు. జనాలకు చెడ్డగా అనిపించినప్పుడు హ్యూమన్ రైట్స్ వరకు ఎందుకు పోవట్లేదు? ఇది
అవునమ్మా, బయట అందరు నీకు సపోర్ట్గా ఉన్నారని క్యాన్సిల్ చేసి పంపించమనండి వాళ్ళ, మరి శివాజీ గారి మీద కేసు కొట్టేయమనండి. మరి ఆయన అన్న మాటలు తప్పు కానప్పుడు పోలీసులు ఎందుకు ఆయన మీద కేసు పెట్టినట్టు? అదే చెప్తున్నా కదా, చిన్న చిత్తగా వాళ్ళందరూ పోలీసులకి తొత్తుగాళ్ళు ఉంటారు, అర్థమైందా? వీళ్ళకి వాళ్ళు పోలీసులు తొత్తులకు వీళ్ళు పోలీసులు అనమాట. రాజకీయ నాయకులు నడిపించినటువంటి రోజులు తప్పు జరిగిన దాన్ని ఒప్పుగానే చూపిస్తారు. నాగబాబు గారు ఓపెన్ గా చెప్పారు, మేము అనసూయ వాళ్ళ అంటే అనసూయ లాంటి వాళ్ళు ప్రశ్నించే వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నా అంటే నాగబాబు డైరెక్ట్ గా చెప్పారు. మీరు ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు ఆయన ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాడండి, ఆయనకి నడుస్తుంది కానీ బయట ప్రపంచానికి నడవదు. ఇప్పుడు అదే నిధి అగర్వాల్ ప్లేస్లో ఆమె ఒక ఫిల్మ్ యాక్ట్రెస్ కాబట్టి ఆమెకు బౌన్సర్లు ఉన్నాడు కాబట్టి నడిచిపోయింది. అదే డ్రెస్ని నిధి అగర్వాల్ని ఇంకొక మనిషి ఇన్స్పైర్ తీసుకొని ఆ బట్టలు వేసుకొని మాల్కి వెళ్తే తన పరిస్థితి ఏంది? తాగి ఉంటారు కొంతమంది. అంటే చాలా వాళ్ళకి మంది ఏమంటున్నారంటే అలా ఆ రోజు అబ్బాయిలే కదా చేసింది అనేసి చాలా మంది మాట్లాడుతున్నారు. అవునండి, నువ్వు వేసుకొస్తేనే కదా అబ్బాయి చేసింది. చీర కట్టిన వాళ్ళ మీదకి ఎందుకు వెళ్ళలేదు? మరి ఆ రోజు చాలా మంది మాల్లో చీరలు కట్టుకొని వచ్చారు. అందరి మీదకి ఆడవాళ్ళే కదా, తన ఆడవాళ్ళే కదా. మరి అందరు చీరలు కట్టుకొని 99 మంది చీరలు కట్టుకొని వచ్చినారు, వాళ్ళందరి మీదకి ఎందుకు వెళ్ళలేదు? మరి నువ్వు ఒక సెలబ్రిటీవి, అతను చెప్పింది కూడా నువ్వు ఒక సెలబ్రిటీవి. నీ మీద ప్రతి ఒక్కరికి ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. నువ్వు సినిమాలో తెర మీద కనిపిస్తున్నావు అంటే నేను తాకితే చాలు, నేను ముట్టుకుంటే చాలు, ఇలాంటి ఆశలు ఎన్నో ఉంటాయి ఒక మనిషికి. యూత్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలీదు. నువ్వు ఒక మెచ్యూరిటీ ఉన్న అమ్మాయివే కదా, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చావంటే ఎన్ని తట్టుకొని వచ్చావు నువ్వు, నీకు తెలుసు. కాబట్టి నువ్వు జాగ్రత్త పడితే అబ్బాయి జాగ్రత్త పడతాడని చెప్పిండు, అంతే కదా. అంతకుమించి తప్పుగా ఏం చెప్పలేదు కదా. అక్కడ అలాంటి చేతులు వేసిన వాళ్ళని కూడా తిట్టిండడు ఆయన పోడలేదు. అరే మీరు చేతులు వేయండి రా అని ఎక్కడ సపోర్ట్ చేయలేదే. చేతులు వేస్తే తాట తీసడానికి శివాజీ గారు కూడా ముందుంటారు ఫస్ట్. ఇంకోటి ఏంటంటే నా బాడీ నా ఇష్టం అనే వాళ్ళకి ఏం చెప్తారు? నా బాడీ నా ఇష్టం అంటే నీ బాడీని ఇంట్లో పెట్టుకొని రా, నీ మైండ్ని మాత్రమే బయటకు చూపించు కానీ బాడీని చూపించక. మరి నీ బాడీ నీ ఇష్టం, నీ ఇంట్లోనే చూపించుకో. చూపించా నీకే అంటున్నప్పుడు చూసా నాకుండదా? చూపించడానికి నువ్వు బయటికి వస్తున్నావు, నీ ఇష్టం. నేను చూస్తా, నా ఇష్టం, నా కళ్ళు నా ఇష్టం, అంతకుమించి ఏముండదు. నీ బాడీ నీ ఇష్టం అయితే నా కళ్ళు నా ఇష్టం, నేను చూస్తా. నా కళ్ళు మూసుకోమని చెప్పడానికి నువ్వెవరు? నా చేతులు నా ఇష్టం, నేను తాకుతా, అంతే. ఇంకోటి ఏంటంటే ఈ రోజు మన శివాజీ గారు ఉమెన్ కమిషనర్ ఆఫీస్కి కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ శివాజీ గారు అన్న మాటలు ఏంటంటే, నేను సినిమాలైనా వదిలేస్తానేమో కానీ నా ఆత్మాభిమానం చంపేసుకోను, 30 ఎకరాల పొలం ఉంది నాకు, నేను సరదాగా వ్యవసాయం చేసుకుంటాను అనేసి మాట్లాడడం జరుగుతుంది. దాని మీద మీరు? అవునండి, శివాజీ గారు చెప్పిన వాటి మాట చాలా మంచిది. ఎందుకంటే ఈ తొత్తుగాళ్ళందరి కోసం ఆయన క్షమాపణ చెప్పాల్సిన పని లేదు. ఆయన నోరు నుంచి జారినటువంటి 2 దొర్లినాయి కాబట్టి ఆ మాటలకు ఆల్రెడీ సారీ చెప్పిండు. ఆ సారీ చెప్పిన మాటలు కూడా మీరు యాక్సెప్ట్ చేస్తలేరు. తాగి చెప్పిండు, తడిపి చెప్పిండు, నిద్ర మబ్బులో వచ్చి చెప్పిండు. ఆయన మీరు పెట్టిన టెన్షన్కి నిద్రపోతాడు అండి. మరి ఒక మనిషి ఆ నిద్ర రావాలి అంటే ఒక మనిషి ఖచ్చితంగా ఇంత 90 ml పడాలని మాకు తెలిసినంత వరకు. మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం, మాది ఒక పల్లెటూరు, తనది ఒక పల్లెటూరు. అంత మాట ఆయనని బయట ట్రోల్ చేస్తున్నప్పుడు ఆయన కొంచెం తాగి ఉంటాడు కావచ్చు, ఆయనకు నిద్ర పోలేదేమో. ఆయన చెప్పిన దానికి ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఎందుకు పట్టుకోవట్లేదు? మీరు సారీ చెప్పిండు కదా, మరి సారీ చెప్పిన నోటిని పట్టుకోకుండా ఆయన తాగిన రాత్రిని ఎందుకు పట్టుకుంటున్నారు? ఆయన చెప్పేసిండు. దాన్ని మీరు అంగీకరించకపోవడం ఇది మీ తొక్క పట్ట నాకు అర్థం కాకపోతే అడుగుతా. కానీ మీ అంగీకారం ఎవరికి కావాలి? ప్రజలమంతా మేము ఆయనకు సపోర్ట్గా ఉన్నాము, అవసరమే లేదు ఇంకా ఆయన మళ్ళీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. అవసరమైతే మేము కూడా ఉమెన్ రైట్స్ వాళ్ళకి వెళ్ళిపోతాం శివాజీ గారితో. అంటే ఇంకోటి ఏమంటున్నారంటే శివాజీ గారు, నా పక్కన నాతో పాటు ఎదిగిన వాళ్ళే నన్ను తొక్కేయాలని చూస్తున్నారు అనేసి మాట్లాడుతున్నారు. ఎవరిని తొక్కాలని అయితే చూడరండి. ఒకటి ఈ విషయం అంటే ప్రతిదీ శివాజీ గారికి సపోర్ట్ ఉన్నామని చెప్పేసి మామూలు విషయాల్ని కూడా శివాజీ గారి మీదకి తోయం మనము. ఎవరు తొక్కేయరు. టాలెంట్ ఉంటే పైకి వస్తారు. అట్లా అనుకో, కోర్ట్ మూవీలో ఆయన చాలా బాగా యాక్ట్ చేసినారు, పైకి రాలేదా? టాలెంట్ ఎవరిని తొక్కేదు. ఒకవేళ తనకి టైం గ్యాప్ మన తలరాతలో లేనప్పుడు కొంతకాలం నువ్వు సైడ్కి ఉండరా అన్నారు, సైడ్కి ఉంచిండో 10 సంవత్సరాలు. కోర్టు మూవీ తర్వాత ఇప్పుడు పబ్లిక్లో ఆయన ప్రతి ఒక్కరు నోట్లో నానుతున్నాడు. అది అంతే తప్ప కానీ టైం రావాలి దేనికైనా, ఎవరైనా తొక్కాల్సిన అవసరం లేదు. అవునండి, దండోరా సినిమా హైప్ కోసం మాట్లాడేది ఉంటే ప్రతిసారి ఆయన ఒకసారి ఏమంటారు ఆ ఈవెంట్లో మాట్లాడినాడు. దండోరా సినిమా హీరోయిన్ గురించే మాట్లాడేవాడు కావచ్చు. అరే నా సింధు తులాని అమ్మాయి పేరు బిగ్ బాస్ లో తను విన్నారు, బిందు మాధవి చాలా చక్కగా చీర కట్టుకొని వచ్చింది. మా బిందు మాధవిని చూడండి, మా బిందు మాధవి తెలుగింటి ఆడపడుచు లాగుంది అని బిందు మాధవిని హైలైట్ చేసేవాడు కదా పబ్లిసిటీ. తన హీరోయిన్ ఏమంటారు చేసేవాడు కదా, చేయలేదే. మరి మూవీలో తన హీరోయిన్ గురించి ఎక్కడ హైలైట్ చేయలేదే. తనకున్న మైండ్ లో ఉన్నటువంటి సౌందర్య గారి గురించి చెప్పిండు, లయ గారి గురించి చెప్పిండు, మీరా జాస్మిన్ గారి గురించి చెప్పిండు, పక్క స్టేట్ అయినటువంటి మీరా జాస్మిన్ గురించి కూడా చెప్పిండు.
చాలా అదే అంటున్నా, మీరా జాస్మిన్, సౌందర్య గారు కానివ్వండి, సాయి పల్లవి గురించి గారు కానివ్వండి, వాళ్ళందరి గురించి చెప్పలేదు. మరి బిందు మాధవ్ గురించి చెప్పాలి కదా. మా సినిమా హీరోయిన్ చూడండి, మా సినిమా హీరోయిన్ చూడండి, దండోర సినిమా హీరోయిన్ చూడండి, 10 సార్లు నోటి నుంచి రాలేదు కదా ఆయనకి. వాళ్ళకి అన్న ఇంకోటి వీళ్ళకి బట్టలు నప్పుతాయి అంటున్నారు వాళ్ళు. నప్పుతాయి ఏంటండి, నువ్వు చూపిస్తేనే అక్కడ నడుస్తుంది. ఏది నువ్వు వేసుకొని చూడు. సాయి పల్లవి మరి ఫస్ట్ నుంచి లంగావణిలో వచ్చింది, తను అదే డ్రెస్ కంటిన్యూ చేసుకుంటూ తను మంచి పేరులోనే ఉంది కదా. నప్పడమే ఉందండి, చూపిస్తే ఏదైనా కనిపిస్తుంది. నప్పడమే ఉంది, నప్పడం లేదు, ఇప్పడం లేదు, అన్నీ ఒకేలాగా చూసే కళ్ళలో ఉంటుంది అంతే. కొంతమంది మహిళలు ఏమంటున్నారంటే ఇలా ఇలాగే డ్రెస్సింగ్ వేసుకోవాలని రామాయణంలో ఉందా, లేకపోతే మహాభారతంలో ఉందా, లేకపోతే రాజ్యాంగంలో ఉందా? మీకు ఒక మంచి క్వశ్చన్ అండి, మంచి గుర్తు చేస్తున్నారు. రాజ్యాంగంలో లేదండి. మరి రాజ్యాంగంలో చాలా చేస్తున్నారు కదా బయట ఆడవాళ్ళు. మరి భర్తలను చంపేయమని చెప్పేసి రాజ్యాంగంలో రాసి పెట్టలేదు కదా. అమ్మా మీరు బ్లూ డ్రమ్ములు తీసుకొచ్చుకోండి, బ్లూ డ్రమ్ముల్లో కుక్ వేయండి, సిమెంట్తో మాల్ కలిపి ఇల్లు కట్టేయండి అని చెప్పి లేదు కదా. ఇంకొక మనిషిని చూడకండి అమ్మా, భర్తతోటే ఉండండి అన్నప్పుడు మరి భర్తను కాకుండా పరాయి మగాన్ని ఎందుకు చూస్తున్నారు? మీరు ఛాన్స్ ఇస్తేనే పరాయి మగాడు కూడా మీ వరకు వస్తున్నాడు. అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఒకటి ఏంది, మనం ఏ పని చేసినా కూడా మన మనసుకి సమర్థించుకోవాలి. మనం ఫస్ట్ మన మనసుని సమర్థించుకున్న తర్వాత పక్క వాళ్ళ గురించి ఆలోచించండి. మనమే తప్పు చేస్తున్న తర్వాత మన ఇంట్లో బాగాలేనప్పుడు ఊరిని బాగుపరచాలని ఎప్పుడు అనుకోకండి తల్లి. మీరు చాలా బాగుండాలి, మీతో పాటు మేమందరం చాలా చక్కగా ఉండాలి. మిమ్మల్ని చూస్తే అమ్మ అనిపించాలని శివాజీ గారు చెప్పినట్టుగా మిమ్మల్ని చూస్తే అమ్మ అనిపించాలి, కానీ అబ్బా వీళ్ళ అమ్మ అనిపించకూడదు. ఇంకా పచ్చిగా చెప్పట్లేదు నేను. ఇంకోటి ఏంటంటే అన్న, మన అనసూయ గారికి టాపిక్, వాళ్ళ పెద్ద కొడుకు కూడా అమ్మాయి డ్రెస్సింగ్స్ వేసుకోమాక బాగోదు. అవును, ఈ విషయం నేను కూడా విన్నా ఇంటర్వ్యూలో. మా బాబు నన్ను అడుగుతాడండి, మమ్మీ నీ డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేదు, నేను చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నా మమ్మీ, నువ్వు వేసుకోకు అంటే తను సీరియస్గా అరే నీ చాయిస్ నీది, నేను ఏదైనా షాపింగ్ మాల్కి తీసుకెళ్ళినప్పుడు నీ బట్టల్ని ఇది కొనుక్కో అని చెప్పేసి నేను ఇప్పటివరకు చెప్పలేదు. నీకు వచ్చిన తర్వాత నుంచి నీ ఇష్టం వచ్చిన బట్టలే కొనుక్కోమని చెప్పాను. నేను నాకు ఇష్టం వచ్చిన బట్టలు నేను కొనుక్కుంటా. నీకెంత చాయిస్ ఇచ్చానో నా లైఫ్ మీద కూడా నాకు అంత రైట్స్ ఉన్నాయి. ఎందుకు? వై? బికాస్ నా ఫ్యామిలీ మెంబర్స్ నేను డిగ్రీ వచ్చేంత వరకు నన్ను చుడీదార్లో తప్ప నాకు నచ్చిన బట్టలు వేసుకొని ఇవ్వలేదు. సో ఇప్పుడు నాకు స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ కావాలి అంట. స్వేచ్ఛ బట్టలలో ఉందంట, ఆ స్వేచ్ఛ నాకు కావాలి. ఆ స్వేచ్ఛ కోసం నాకు నచ్చిన బట్టలు నేను వేసుకుంటున్నా, నువ్వు క్వశ్చన్ చేయొద్దు అని అంతా చెప్పి లాస్ట్కి ఏం చెప్పింది తెలుసా మళ్ళీ? అరే మా అమ్మ నాన్న వాళ్ళు అలా ఉంచడం బట్టికే నేను ఇప్పుడు ఈ విధంగా అప్పుడు ఆపినారు కాబట్టి అంత మంచిగా ఉన్నానేమో నేను అంటే తల్లిదండ్రులను కూడా నొప్పిస్తలేదామా, చెప్పేదంతా చెప్పింది. ఏమంటారు ఊర్లో ఉన్న భాగవతం అంతే చెప్పి లాస్ట్కి భాగవతంలో నేను సీతని ఏమంటారు రుక్మిణిని అన్నట్టుగా ఉంది విషయం. మా అమ్మ నాన్న ఆ విధంగా ఉంచారు కాబట్టి నేను చాలా పద్ధతిగా పెరిగానంట. అంటే ఇంకొకటి చూసుకుంటే అన్న, ఇప్పుడు నా బాడీ నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను, నా ఇష్టం వచ్చినట్టు ఆ డ్రెస్ లైఫ్ నేను వేసుకుంటానని మాట్లాడే వీళ్ళు తిరుపతికి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎందుకు వీళ్ళందరూ పద్ధతిగా చీరలు కట్టుకుంటున్నారు, డ్రెస్సింగ్ వేసుకుంటున్నారు నీట్గా? అదే రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెట్టారు కాబట్టి గుళ్ళో మీరు కూడా మాట్లాడొచ్చు కదా, మా ఇష్టం వచ్చినట్టు వస్తామని చెప్పరు. ఎందుకు చెప్తారండి? ఎందుకంటే రూల్స్ నేను చెప్తున్నా, అదే రూల్ ఉండాలా, రూల్ పాటించకుండా రూల్ బ్రేక్ చేస్తున్నారు. తిరుపతిలో అట్లా వేసుకొని రమ్మనండి, దేవుడి దర్శనం జరుగుతుందేమో, దేవుడి దర్శనానికి పంపిస్తారేమో చెప్పమనండి. ఆఖరికి వాళ్ళ వరకు ఎందుకండి, అబ్బాయిలు పంచలు కట్టకుండా రాకుండా వస్తే కూడా రానివ్వట్లేదు. ప్రతిదీ మనం మార్చాలి. అప్పటి నుంచి వస్తుంది, రాజ్యాంగంలో ఉంది, భాగవతంలో ఉంది, రామాయణంలో ఉంది. మరి ఇప్పుడు ఎందుకు ఆడవాళ్ళు అప్పుడు రవికలు వేసుకోలేదు, మొత్తం చీరలే చుట్టుకున్నారు, ఇప్పుడు మేము కూడా అదే విధంగా వస్తున్నాం అంటే అప్పటి రోజులు కాదు ఇవి, అప్పటి మనస్తత్వం కాదు, అప్పటి మెంటాలిటీ కాదు. ఫోన్లు వచ్చాయి, 3వ తరగతి పోరాడు కూడా ఫోన్లు చూస్తున్నాడు. అప్పుడు నీ ఇంట్లో ఉన్నటువంటి ఇంట్లో మగాడికే రవిక లేకుండా కనిపించేది, కానీ ఇప్పుడు నీ ఇంట్లో కాకుండా ప్రతి ఇంట్లో నువ్వు కనిపిస్తున్నావు. అది నీకు అర్థమవుతుందా? ఆ బుర్రున్న వాళ్ళైతే ఎవరు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడరు. సోషల్ మీడియా పెరిగిపోయింది, ప్రతి ఒక్కరు మనిషికి ఒక్క ఫోన్ కాదు 4 ఫోన్లు ఉన్నాయి. ఒక్క ఫోన్లో కాకుండా ఇంకొక ఫోన్లో మీడియా స్ప్రెడ్ అవుతూనే ఉంది. చిన్నపిల్లల కానించి చూస్తున్నారు. ఇప్పుడు అర్థమైపోయి ప్రతి ఒక్కరికి అప్పుడు 15 సంవత్సరాలు వచ్చేవరకు ఏ ఒక్కడికి అమ్మాయిని చూడాలని ఆలోచన లేదండి. ఇప్పుడు 3వ తరగతి చదువుతున్నోడికి కూడా లవర్లు ఉన్నారు. మరి ఎందుకున్నారు? అది నా లవర్ అని చెప్తున్నాడు వాడు. ఫోన్లలో తల్లిదండ్రులు హ్యాపీగా నవ్వుకుంటూ మా అమ్మాయికి మా అబ్బాయికి అంటే వీళ్ళు లవర్ అంట అని చెప్పి చెప్తున్నారు. ఏం నేర్పిస్తున్నారండి మీరు పిల్లలకి? చెత్త కాకపోతే అదే కదా, ఇలాంటి వాళ్ళని చూసే ఇప్పుడు ఫేమస్ ఇవేంటి షోస్ వస్తున్నాయి. షోస్లలో చిన్న చిన్న పిల్లల్ని తీసుకొస్తున్నారు. ఇంతకుముందు ఉదయ్ భావన్ గారు కూడా ఒక చిన్న పిల్లలతో షో చేసేవాళ్ళండి. ఎంత మంచిగా తన క్వశ్చన్స్ అడిగి ఎంత బాగుండేది. అట్లాంటి షో చూపించి వాళ్ళ పిల్లలు ఉన్న చిన్న మాటలు వాళ్ళు మాట్లాడుతుంటే వినాలనిపించేది, ఇంకా మాట్లాడుతుంటే బాగుంటూ అనిపించేంత మంచి షో చేసి ఇప్పుడు శ్రీముఖితో ఏదో సినిమాలలో వచ్చే వాళ్ళు వచ్చినారని చెప్పేసి తల్లిదండ్రుల నుంచి తీసుకొచ్చేవారు. చందమామ అని చెప్పేసి ఒక రియానా వాళ్ళు ఎవరో పాప, చందమామ అని చెప్పేసి ఆ పాప,
ఇంకొక డాన్సర్ ఉంటాడు జీవానా ఆయన పేరు ఏం పేరు వాళ్ళ కొడుకు, వాళ్ళకి ఇవేం కనెక్షన్స్ అండి? ఏం నేర్పిస్తున్నారు మీరు పెట్టకండి మరి అలాంటప్పుడు. నా లవరు అంటాడు, నేను ఆమె తింటేనే తింటా అంటాడు, ఆమె తినకుండా నేను తినను అంటాడు. అలాంటి మీ ఇంట్లో వరకే ఉంచుకోండి. నేను అంటున్నా, మీ పిల్లలు అనేది తెలిసి తెలియక అంటున్నారేమో. మీరు సంతోషపడేది మీ వరకు సంతోషపడండి. ఆ వీడియోని పబ్లిసిటీ చేయకండి. చిన్న పిల్లలకి చిన్న చిన్న బట్టలు వేసి మీరు బతుకమ్మ పండుగ వస్తే కూడా బతుకమ్మ పండుగకి లంగా ఉణిలు వేసుకోకుండా, పట్టు లంగాలు వేసుకోకుండా ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకొని ర్యాంప్ వాకులు చేస్తున్నారు. బతుకమ్మ పండుగ ఏం నేర్పిస్తుంది మీకు? మన కల్చర్ని నేర్పిస్తుంది. బతుకమ్మని పేపర్ మనం ఇప్పటివరకు కూడా ఎవడు కూడా పువ్వులతో అలంకరించారు తప్ప కానీ ప్లాస్టిక్ పువ్వులతో అలంకరించలేదు ఎక్కడ కూడా. అలాగే అమ్మాయి కూడా నిండుగా ఉండాలని చెప్తున్నారు కానీ మీరు మీ కావాల్సినటువంటి అందాన్ని చూపించుకోండి, కనబడకుండా ఉండేది కనిపించకుండా ఉంచుకోండి అని చెప్తున్నారు. మిమ్మల్ని మేము బయటికి రావద్దు, ఇంట్లోనే గొల్లెం పెట్టుకొని పడుకోండి, మీకు అవసరం లేదు అని చెప్పేసి ఎవరు చెప్పట్లేదే. మీరు బయటికి రండి, మీకు స్వేచ్ఛ ఉంది, కానీ ఆ స్వేచ్ఛని వినియోగించుకోవాలి తప్ప కానీ దుర్వినియోగం చేసుకోవద్దు అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు. అంటే ఇప్పుడు ఓవరాల్ గా ఏమంటారన్న, నా బాడీ నా ఇష్టం అన్న వాళ్ళకి అలా ఓవరాల్ గా అనేది ఏమీ లేదన్న. ప్రతి ఒక్కరికి ఒకటే నేను చెప్పేది, ప్లీజ్ మనము శివాజీ గారు అన్నారనో చెప్పేసి, లేకుంటే అనసూయ అన్నదని చెప్పేసి, చిన్మయ్య గారు మాట్లాడని చెప్పేసి, నాగబాబు అన్నాడు, ఇదంతా కాదు. నీ ఇంట్లో ఉన్నటువంటి నీ ఆడవాళ్ళని నువ్వు ఫస్ట్ రక్షించుకో. నీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలని తల్లిగా నీ బాధ్యత. నువ్వు నీ పిల్లలకి డ్రెస్ సెలెక్షన్ చేసేటప్పుడు నీకు పిల్లలకు నచ్చిన డ్రెస్ కాకుండా నువ్వు చెప్పు, ఒక్కసారి కొట్టు, తప్పేం లేదు. ఒక్కసారి దెబ్బ వేస్తే వాళ్ళకి జీవితాంతం అది యూజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది. నా పిల్లాడు ఇప్పుడు ఏడుస్తారేమో, నా పిల్ల ఇప్పుడు ఏడుస్తుందేమో నువ్వు ఆపడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒకటి బాగా ట్రెండ్ అయిపోయింది, పోరగాళ్ళు ఏది కావాలన్నా తీసుకొచ్చి ముంగడ పెడుతున్నారు. ఒకప్పుడు మా అవ్వయ్య తినడానికి తిండి కావాలన్నా కూడా 100 సార్లు ఆలోచించేవాళ్ళు నచ్చిన కూర తీసుకురావాలంటే. అలాంటిది ఇప్పుడు ఏది కావాలన్నా తీసుకొచ్చి అక్కడ ముంగడ పెడుతున్నారు. కాస్త పిల్లలకి బుద్ధి నేర్పించండి. బుద్ధి నేర్పించిన తర్వాత ఒకసారి కొడితే తప్పు లేదు. పిల్లలని కొట్టిల్లని చెప్పేసో, పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసో ఆపడం కాదు. మనం చేసే ఒక హెచ్చరిక వాళ్ళ జీవితానికి యూజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది. సో తల్లిదండ్రులు మీరు అందరు గుర్తుపెట్టుకొని, తల్లి నువ్వు మంచిగా ఒక సభ్యతగా ఉంటే నీ కూతురు కూడా అలాగే సభ్యతగా ఉంటుంది. తల్లి నుంచే ఫస్ట్ గురువు తల్లి మాత్రమే. తల్లి తర్వాతనే మిగతా వాళ్ళంతా. వీళ్ళందరూ చెప్తారు, వెళ్ళిపోతారు. ఈరోజు శివాజీ గారిది ఒక టాపిక్ ఒక వారం రోజుల వరకు మాత్రమే మాట్లాడతారు. ఊకే మాట్లాడితే ఇంకా దొబ్బేరా బాబు అంటారు. సో మన ఇంట్లో ఉన్న పిల్లలని, మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మనం రక్షించుకోవాలి, మనం చెప్పుకోవాలి. ఇంకొకటి, మీ ఇంట్లో ఉన్న అక్క చెల్లెలని, అన్నదమ్ములు ఫస్ట్ మీరు ఇష్టపడండి. మీరు ఇష్టపడితే మీరు ఏ విధంగా రెస్ట్రిక్ట్ చేస్తున్నారో అమ్మాయిలని, అదే విధంగా వాళ్ళని జాలీగా ఉండేటట్టు చూసుకోండి. ఇంకొక మగాడు అవసరం లేదు వాళ్ళకి. నాన్నున్నాడు నన్ను బయటికి తీసుకెళ్తాడు, నా నాన్నున్నాడు నన్ను బయటికి తీసుకెళ్తాడు, నాకు నచ్చినట్టుగా నన్ను ఉండనిస్తాడు. బట్టల విషయంలో కానివ్వండి, వాళ్ళకి నచ్చినవి ఏదైనా సరే మీరు పక్క నుండి తోడుగా వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇంకొక మగాడి అవసరం లేకుండా చూసుకోండి. రోజుకి ఒకసారి ఫోన్ చేయండి, మాట్లాడండి. మీరు ఇంకొక అమ్మాయితో సొల్లు పెడితే నీ అక్క చెల్లెతో ఇంకొక మగాడు సొల్లు పెడుతున్నాడు. సో అందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అంతే అండి. ఇంకా మీరు ఇంకేమైనా అడగాలనుకుంటే అడగండి. నేను ఖచ్చితంగా చెప్తానండి. యాంకర్ సుమ గురించి, ఆవిడ ఒక వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చిందండి. ఒక 35 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉంది. తను దాదాపు 30 సంవత్సరాల నుంచి ఫేమ్లో ఉంది. ఆవిడ ఏ ఒక్కరోజు కూడా అసభ్యకరమైనటువంటి బట్టలు వేసుకోలేదు. మరి ఎందుకు వేసుకోలేదు, ఎవరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మరి సుమ గారిని ఎందుకు క్వశ్చన్ చేయలేదండి? అంత చక్కగా ఉంది ఆవిడ మాట్లాడే ఛాన్స్ లేదు. ఆమె ఎక్కడ కల్పించుకోలేదు. ఆవిడ మాట్లాడడానికి ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు. ఎక్కడైనా ఇచ్చిందా? చీరలో వచ్చింది, లేకుంటే ప్రతి ఒక్క షోలో ఇప్పటికి చూడండి ఆమె 50 years ఉన్నా కానీ లంగవన్లో వస్తుంది. లంగవన్లో రావాల్సిన అవసరం ఏముంది అంటే ఆమెకు తెలుసు ఏ విధంగా వస్తే ఏ విధంగా కనబడతాము. ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం చదివేసింది ఆవిడ. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఫేమస్ అయిపోయి మాట్లాడడం కాదు. అదేనండి, రెస్పాన్స్ అవ్వచ్చు అంటే మంచిగా. ఒకసారి కొంతమంది ఎలా ట్రోల్ చేస్తున్నారంటే, కొంతమందికి కొన్ని నచ్చుతాయి, కొంతమందికి కొన్ని నచ్చవు. పబ్లిక్ మాట్లాడినవేమో మనము పాపులారిటీ చేయట్లేదు. ఒక సుమ మాట్లాడిందంటే మాత్రం మనం సుమోలాగా, టాటా సుమోలాగా వేసుకెళ్ళిపోయి ఆవిడని ఎక్కడో రాకెట్లో అంతరిక్షంలో వదిలేసి వచ్చాము. ఆమెకు అది నచ్చట్లేదు. నేను ఎంతవరకు రావాలి అంతవరకే వస్తా అనుకుంటుంది. అంతెందుకండి, మరి సుమ గారు అనసూయ గారు వేసుకున్నటువంటి బట్టలు నాకు ఇష్టం అని చెప్పింది. మీరు ఇంటర్వ్యూ చూసారో లేదో, నేను సుమ గారు వేసుకున్నటువంటి బట్టల గురించి నేను సమర్థించాను, కానీ సుమ గారి నోటి నుంచి వచ్చినటువంటి మాటలని సమర్థించలేదు. ఒక విషయంలో ఏంటంటే, అనసూయకి చాలా డేర్ పర్సన్ అని చెప్పేసి మాట్లాడింది. ఆ మాటని సమర్థిస్తున్నా. కానీ ఆవిడ వేసుకున్న బట్టలు కూడా తన స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి అంది. అంటే ఆవిడ మాట్లాడేటువంటి విషయంలో ఒక సైడ్ అనసూయకి సపోర్ట్ చేసింది, ఒక సైడ్ అనసూయకి సపోర్ట్ చేయలేదు. సో అదనమాట. సుమ గారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది. ఆవిడకి తెలుసు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడినా సరే నా ఒళ్ళు గురించి ఎదుటి వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ నేను ఇవ్వను అనుకుంది. కాబట్టి తను అలాంటి బట్టలు వేసుకొని వచ్చింది.
అనసూయల అంటే ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు అనసూయ కంటే సుమ గారికి ఎక్కువ పాపులారిటీ ఉంది, ఎక్కువ క్రేజ్ ఉంది. కానీ ఈవిడ ఇంత కట్టు బొట్టు ఇంత నీట్ గా ఉంటది కాబట్టి ఈవిడికి ఇంత ఫాలోయింగ్ ఉంది. తను కూడా ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా నాకు అర్థమైంది బ్రో మీరు అడిగిన క్వశ్చన్. తను కూడా ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా ఇప్పుడు శివాజీ గారు మాట్లాడితే దండోరా సినిమా ప్రమోషన్ అంటారు, ఇప్పుడు సుమ గారు మాట్లాడితే సుమ కొడుకు మోగ్లీ సినిమా ప్రమోషన్ అంటారు. ఇప్పుడు తన కొడుకు సినిమా ఇండస్ట్రీకి వచ్చాడండి, తినేది అయిపోతుంది. ఎవరు కానీ ఎంతవరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో రాసి పెట్టుకుంటారో ఎవరికి తెలీదు, ఎప్పుడు ఇలా తిరిగే తెలీదు, ప్లేట్ ఎలా ఫిరాయించే తెలీదు. సో తన కొడుకు సినిమా ఇండస్ట్రీకి వస్తున్నాడు, ఇప్పుడు సుమ గారికి ఒకవేళ రియాక్ట్ అయింది అనుకో, మోగ్లీ సినిమా కోసం సుమ గారు ప్రమోషన్ చేస్తుంది అంటారు. తనకు అవసరమా? అందుకే ఎవరు కానీ ఎవరు నోరు విప్పడం లేదు. మాట్లాడిన శివాజీ గారికి ప్రజలంతా తోడుగా ఉన్నారు. అక్కడ శివాజీ గారు నిలబడితే ఇక్కడ మేమంతా నిలబడ్డాం. చాలు, ఇంకా అందరు యాక్టర్స్ వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ఇక్కడితో ఎండ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం బెటర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.